చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనాన్ని చదవండి ఒకసారి. మత్తయి సువార్త మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. ఈ వాక్య భాగము మనకు తెలియపరుస్తుంది ఏంటంటే రాకడకు సిద్ధపాటు కలిగి ఉండండి అని. దేని కొరకంట? యేసుక్రీస్తు వారు రాబోతూ ఉన్నారు. మనల్ని తీసుకెళ్ళడానికి మనము సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. మనము సిద్ధంగా ఉండాలని చెప్పి దేవుని మరి వాక్యం సెలవిస్తుంది. అయితే ఇప్పుడు మనము సిద్ధంగా ఉండాలి మరొక విషయంలో. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పుదామా? హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళు కనబడుతున్నారు, జాగ్రత్త. నిలబడతారా? నిద్రపోతున్న వాళ్ళు నిలబడతారా? నిలబడితే అందరికి తెలిసిపోతాం కదా, ఇబ్బంది అవుతుంది కదా. క్రమశిక్షణ అని అనుకుంటే కనుక నిలబడవచ్చు. ఇదొక దేవునికి భయపడుతున్నామంటే నిద్రపోయే వాళ్ళు నిలబడవచ్చు. హల్లెలూయా. నిజంగా మనం మరొక విషయంలో సిద్ధంగా ఉండాలి అని మరి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఏ విషయంలో అంటారు? ఇప్పుడు వాక్యాన్ని వినుట కొరకు సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా. వాక్యాన్ని వినుటకు సిద్ధంగా ఉన్నారా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారా? ఒకసారి చేతులు ఎత్తండి చూద్దాం. వాక్యాన్ని వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా. గట్టిగా చేతులు ఎత్తండి పైకి, గట్టిగా ఎత్తిండ్రా? హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు. ఊపండి, చేతులు ఊపండి. చేదము హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని చేదము. హల్లెలూయా, 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చేదము. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి ఘనత కలుగును గాక, సర్వోన్నతుడైన దేవుడు ఘనపరచబడును గాక. ఆమేన్. మంచిదండి. మరి నిజంగా ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? మరొకసారి చేతులు ఎత్తి చెప్పండి. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు వాక్యాన్ని వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? అందరు సిద్ధంగా ఉన్నారా? దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ యొక్క చేతులు ఎత్తిన వారందరూ కూడా వచ్చే వారం నేను చెప్పిన వాక్యం మీరు చెప్పాలి. హల్లెలూయా. ఈ విన్న వాక్యం వచ్చే వారం మీరు చెప్పాలి. ఆర్ యు రెడీ? మీరు సిద్ధమా? వినడానికి అయితే సిద్ధం కాదు, చెప్పడానికి కష్టపడ్డారా? నో నో నో, నాట్. యూ షుడ్ నాట్ సే లైక్ దట్. అంటే ఆ విధంగా చెప్పడానికి మనము మనసు రానియద్దు. నువ్వు వెనక ఉంటా అంటే ఖచ్చితంగానే వెనక ఉంచుతాడు సాతాను. నువ్వు నడుస్తా అంటే దేవుడు ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా. అపోస్తుడైన పౌలు ఏమన్నాడు? నన్ను బలపరచువాని అందే నేను సమస్తం చేదును. బలపరచే దేవుడు వెనకంజ వేస్తాడా? లేదు, ఈజ్ రెడీ. హల్లెలూయా. దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు నేను లేవనెత్తడానికి. హల్లెలూయా. దేవుడు బలపరచడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. నీ నోటి నుంచి తన వాక్కును విడుదల చేయడానికి ఎల్లప్పుడూ ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యానికి వినడానికి మీరు సిద్ధంగా ఉంటే మాట్లాడే దేవుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మాట్లాడే దేవుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. నిజంగా ఆ మాట మనము నిజంగా మన హృదయంలో రాసుకుంటున్నామా? ఒకసారి మనం ఆలోచన చెయ్యాలి. విన్న మాట
పరిశుద్ధుడైన దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట అది. ఆ మాటను మనము హృదయం అన్న పలక మీద రాసుకోమని వాక్యమే హెచ్చరిక చేస్తుంది. నిజంగా రాసుకోకపోతే ఏమవుతుంది? రాసుకోకపోతే విత్తబడిన వాక్యము దుష్టుడు ఎత్తుకొని వెళ్ళిపోతాడంట సాతానుడు. మనము రాసుకోనంత కాలము విత్తబడిన వాక్యము దుష్టుడు ఎత్తుకొని వెళ్ళిపోతాడంట. ఎత్తుకొని వెళ్ళిపోతే ఆ సజీవమైన, ఆ బలపరిచే, ఆ ధైర్యపరిచే ఆ వాక్యము నీలో లేకపోతే నీవేలా ధైర్యం పొందుకుంటావు? నీవేలా బలపరచబడతావు? నీవేలా శక్తివంతంగా మారుతావు? ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. నిజంగా అందుకే వాక్యంలో దేవుడు ఈ మాట అడగమంటున్నాడు, నీవు వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నావా? నిజంగా వాక్యం వింటున్నప్పుడు ఏమవుతుంది? వాక్యం వింటున్నప్పుడు మనసు మారుతుంది. హల్లెలూయా. ఆలోచన మారుతుంది, ఉద్దేశం మారుతుంది, తలంపు మారుతుంది. మనము దేవుని వైపు త్రిప్పబడే పరిస్థితి దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా. దేవుని వైపు త్రిప్పబడతాం. దేవుని మార్గంలో నడవడానికి మనము సిద్ధపడతాం. దేవుని సత్యాన్ని అనుసరించి నడుచుకోవడానికి సిద్ధపడతాం. వాక్యము మనల్ని వెలుగులోకి నడిపిస్తుంది. వాక్యము మనల్ని సత్యంలోకి నడిపిస్తుంది. వాక్యము మనల్ని జీవంలోకి నడిపిస్తుంది. వాక్యము పాపం అనే బంధకాలను తెంచివేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఈ వాక్యం వింటున్న దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క వాక్యంను వినకుండా, గ్రహించకుండా, తెలుసుకోకుండా ఇహలోక దేవతంట మనల్ని గుడ్డితనంతో నింపేసిందట. మన కళ్ళను కప్పేసిందట. దేవుని వాక్యం వినకుండా, దేవుని మాటలు వినకుండా, విత్తబడిన వాక్యము నీవు సరిగ్గా వినడం లేదు, నీవు సరిగ్గా తెలుసుకోవడం లేదు, దేవుని మాట మీద నువ్వు దృష్టి ఉంచడం లేదు. కాబట్టి దుష్టుడు విత్తబడిన వాక్యం కూడా ఎత్తుకొని పోతున్నాడు. చూడండి ఆ మాటలు మనం ఒకసారి మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము చదవండి. ఆ మాట 18వ వచనం. వినుడి, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా చూడండి, దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన వాక్యమును ఎత్తుకొని పోవును కదా. ఎవరు వీళ్ళు? త్రోవ పక్కన విత్తబడిన వారు వీరే అంటున్నాడు వాక్యం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నిజంగా మనము వాక్యాన్ని వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నాం? మరొకసారి అడుగుతున్నా. హల్లెలూయా. ఎంతమంది వాక్యాన్ని సిద్ధంగా ఉన్నాం వాక్యాన్ని వినడానికి? నిజంగా ఈరోజు వాక్యం వింటే తరతరాలు నీ హృదయంలో నిలిచిపోవాలి వాక్యం. హల్లెలూయా. తరతరాలు వాక్యం మన హృదయంలో నిలిచిపోవాలి. తరతరాలు వాక్యం మనలో ఉండిపోవాలి. ఆ వాక్యమును దినదినం మైండ్లోకి తీసుకురావాలి. బాధను కాదు, వేదనను కాదు, చింతను కాదు తీసుకొచ్చేది. నాకే ఎందుకు ఈ కష్టం అని ఆ చింతను కాదు తీసుకొచ్చేది మన మైండ్లోకి. మనల్ని బలపరిచే శక్తివంతమైన దేవుని యొక్క వాక్యము మన హృదయంలో నింపుకోవడానికి మనం సిద్ధపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చూడండి, నిజంగా దేవుడు ఎంత త్వరపడి తన శక్తివంతమైన వాక్యమును వినిపిస్తా ఉన్నాడు. కానీ దేవుని పిల్లలముగా, దేవుని సంఘముగా ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నామో ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఈరోజు ఇప్పుడు నేను అడుగుతున్నాను, వాక్యం వచ్చి చెప్పండి అంటే ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్తారా? ఎందుకు చెప్పలేరు? మీరు నోరు విప్పాలి, దేవుని దగ్గర బ్రతిమలాడాలి,
దేవుని దగ్గర గోజాడాలి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. హల్లెలూయా, హల్లెలూయా. మరి అడుగుతున్నామా మనము? దేవా, నీ వాక్యమును అందించుటకు నాకు మనసు దయచేయి, నాకు బలము దయచేయి, శక్తిని దయచేయి, ఆత్మ నడిపింపు దయచేయి, అగ్ని అభిషేకం దయచేయని ఎందుకు అడగవు? ఎందుకు అడగవు? నీకు ఆహారం లేకపోతే అడగవా? నీకు కష్టం వస్తే అడగవా? నీకు రోగం వస్తే దేవుని అడగవా? అడగవా? చెప్పండి, అడగరా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సర్వోన్నతుడైన దేవుడు మహిమపరచబడును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నిజంగా మనం సిద్ధంగా ఉన్నామా? సిద్ధంగా ఉంటే ఈ వాక్యం మన హృదయంలో నింపబడాలి. హల్లెలూయా. ఈ వాక్యం మన హృదయంలో నింపబడాలి. దేవుడు ఇక్కడ సెలవిస్తున్న మాట ఏంటంటే, మీరు అనుకోనని గడియలో ఆయన రాబోతూ ఉన్నాడు. అయితే మనతో అంటున్న మాట, మీరు సిద్ధంగా ఉండుండి, మీరు సిద్ధంగా ఉండుడి అంటున్నాడు. మీరు సిద్ధంగా ఉండుడి. ఇది రాకడకు సిద్ధపాటు. కానీ వాక్యాన్ని వినడానికి కూడా మనకు సిద్ధపాటు కావాలి. వాక్యాన్ని వినడానికి కూడా సిద్ధపాటు లేకపోతే వాక్యం వినలేమో, గ్రహించలేమో, తెలుసుకోలేమో, మనసులో దాచుకోలేం. దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. ఆ మాట చూడండి, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథంలోంచి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనం. చూడండి, ఏముండాలంట? నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు, ఈ వాక్యము కదా, ఏముండాలి? ఎక్కడుండాలంట? నీ హృదయంలో ఉండవలెను. ఎక్కడుండాలంట? నీ హృదయంలో ఉండవలెను. నిజంగా హృదయంలో ఏముంది? దేవుని మాటలే ఉన్నాయా? దేవుని మాటలు ఉన్నాయా మన హృదయంలో? ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఇంకా ఆ మాట చూడండి, సామెతలు 3వ అధ్యాయము, సామెతలు 3వ అధ్యాయము 3వ వచనం, లాస్ట్ భాగం. చూడండి ఏమంటున్నాడు? నీ హృదయమను పలక మీద వాటిని రాసుకొనుము. దేవుని యొక్క మాటలు రాసుకోవాలంట. దేవుని యొక్క మాటలు చూడండి, మీరు రాసుకోకపోతే, హృదయంలో నింపుకోకపోతే ఏం చేస్తాడంట దుష్టుడు? విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోతాడంట. హల్లెలూయా. విత్తబడిన వాక్యము దుష్టుడు ఎత్తుకొని పోతాడంట. నిజంగా మనం దుష్టునికే అవకాశం ఇస్తున్నామా? ఈరోజు నీ హృదయంలో వాక్యం లేదంటే ఏమైతుంది? నీవే హృదయంలో ఏమి నింపబడి ఉన్నది? ఏమి నింపబడి ఉన్నది? ఒకసారి ఆలోచన చేద్దాం. ఏమి నింపబడి ఉన్నది? చూడండి, హృదయంలో కూడా కొన్ని ఉంటాయంట. అవి మనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేషాంగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండే వచ్చునంట. ఇవి ఉంటాయిగా, వాక్యం ఉండదు. ఇవి తీసేసుకోవాలి. ఇవి హృదయంలో నుండే వస్తాయంట. ఏమేమి ఉన్నాయంట చూడండి అక్కడ. దురాలోచనలు, ఇవి ఎక్కడున్నాయంట? హృదయంలోనే. దురాలోచన చూడండి ప్రియ దేవుని పిల్లరా, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేషాంగములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండే వచ్చును కదా. ఇవన్నీ కూడా హృదయంలో ఉంటే ఒకరితో తప్పు చేయాలని, ఒకరిని చెడుగా చూసే దురాలోచన,
ఒకరిని పాడు చేసే ఆలోచన, ఇవన్నీ కూడా మనలో ఉంటే ఇంకా వాక్యం ఎక్కడుంటుంది? ఇవి లేకపోతేనే మన హృదయంలో వాక్యం నింపుకోగలుగుతాం. నిజంగా అందుకే సామెతల గ్రంథం 23:26లో దేవుడు అంటున్న మాట ఏమంటున్నాడు చూడ మాట. సామెతల గ్రంథం చూడండి ఏమంటాడు, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము. మన హృదయం దేవునికి ఇస్తే ఏం చేస్తాడు దేవుడు? దానిని పవిత్రపరుస్తాడు. హల్లెలూయా. దానిని పరిశుద్ధపరుస్తాడు. మన హృదయాన్ని దేవునికి అప్పగించినప్పుడు, మన హృదయాన్ని దేవునికి అప్పగించినప్పుడు, మన హృదయాన్ని దేవుడు తన రక్తంతో కడిగి మనల్ని పరిశుద్ధపరుస్తాడు. అప్పుడు మనము తన మాటలను మన హృదయంలో నింపుకోగలం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యం వింటున్న దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నిజంగా వాక్యమును మన హృదయంలో నింపుకుంటే ఆ వాక్యము నిన్ను ధైర్యపరుస్తుంది, ఆ వాక్యము నిన్ను బలపరుస్తుంది, ఆ వాక్యము నిన్ను లేవనెత్తుతుంది, ఆ వాక్యము నిన్ను ఆదరిస్తుంది, ఆ వాక్యము నీ త్రోవకు వెలుగై ఉంటుంది. హల్లెలూయా. ఆ వాక్యము నీ త్రోవకు వెలుగై ఉంటుంది. ఆ వాక్యమే నీకు నెమ్మది కలిగిస్తుంది. వాక్యమే నీకు కదా బ్రతికిస్తుంది కూడా. నీ వాక్యమే నన్ను బ్రతికించాను, నా బాధల్లో నెమ్మదినిచ్చాను. సో ప్రియదేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మనము నిజంగా సిద్ధపడాలి. వాక్యం వినటకు సిద్ధపడాలి. సిద్ధపడి వాక్యం వింటున్న మనము ఆ వాక్యాన్ని ఏం చేయాలంట? హృదయంలో నింపుకోవాలి. హల్లెలూయా. హృదయంలో భద్రపరచుకోవాలి. హృదయంలో మనము భద్రం చేసుకోవాలి. దేవుని యొక్క మాటను ఎప్పుడైతే నింపుకుంటామో నీ హృదయంలో, నీ మనసులో అపవాది పని చేయకుండా వాడు కాల్చబడతాడు. హల్లెలూయా. వాని కుయుక్తులు కాల్చబడతాయి. వాక్యము రెండంచుల ఖడ్గం కదా, అపవాది పని చేయడానికి ఛాన్స్ ఉండదు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియదేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మనము నిజంగా వాక్యాన్ని సిద్ధపడి వినాలి. హల్లెలూయా. వాక్యాన్ని సిద్ధపడి వినాలి. విన్న వాక్యము ఒకవేళ మనము విని గ్రహించకపోతే దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోతాడు. కాబట్టి అది గ్రహించి మన హృదయంలో దేవుని యొక్క వాక్యమును నింపుకొని వాక్య ప్రకారంగా మనం నడుచుకుంటే దేవుడు మనల్ని ఉన్నత స్థితిలో నిలబెడతాడు. హల్లెలూయా కదా. ఆ మాట ద్వితీయోపదేశకాండం 28:1 ఆ మాట మనకు కనపడుతుంది కదా. ద్వితీయోపదేశకాండం 28:1 అంటాడు, నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చూడండి, దేవుని యొక్క వాక్యం నిన్ను హెచ్చిస్తుందంట. దేవుని యొక్క వాక్యం నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెడుతుందంట. దేవుని యొక్క వాక్యము అద్భుతంగా నీ జీవితాన్ని నిలబెడుతుంది. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న దేవుని సంగమా, వాక్యం వినటకు మనము సిద్ధపడి విని హృదయంలో దాచుకుంటూ వాక్య ప్రకారంగా నడుచుకుంటూ దేవునికి మహిమకరంగా మనం ముందుకు కొనసాగాలి. హల్లెలూయా. మంచిది. ఈరోజు చదవబడిన వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోంచి చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12 నుంచి చివరి వరకు మరి ధ్యానం చేసుకుందాం. ఇక్కడ మొట్టమొదటిగా దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నది ఏంటంటే, మీరు మరి తీర్పు పాలు కాకుండా ఉండాలంటే ఒట్లు పెట్టుకోవద్దు అంటాడు. ఒట్లు పెట్టుకోకూడదంట. నిజంగా కొంతమంది కొన్ని విషయాల్లో ఒట్లు పెట్టుకుంటా ఉంటారు. కొన్ని భార్య కానీ భర్త కానీ నమ్మకపోతే కదా, బైబిల్ మీద ఒట్టేయడము, ఆకాశం తోడడం, బిడ్డ మీద ఒట్టేయడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వాక్యం ఏమంటుందంటే, నీవు అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి, కానీ మరో మాట రాకూడదు నీ నోట. ఒక కుటుంబంలో అంట ఒక భర్త అంట రోజు దాగొస్తున్నాడంట. రోజు దాగొస్తుంటే ఆ భార్య అన్నదంట, నువ్వు ఇట్లే తాగొస్తే సంసారం ఆగమవుతుంది, నేను కూడా నిన్ను విడిచి వెళ్ళిపోవాల్సి వస్తుంది, నేను కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను అని చెప్పి అంటే, ఆ భర్త అన్నాడంట ఆ రోజుకి ఏమన్నాడంట, నీ మీద ఒట్టు, మళ్ళీ తాగనన్నాడట. మళ్ళా
ఇంకో మాట అన్నాడంటే గో మన పాపం మీద కూడా ఒట్టు అని, మన పాపం మీద కూడా ఒట్టు అని. అట్లా ఒట్లేసి మళ్ళా రోజు తాగొచ్చినట్ట. అంటే చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు అక్కడ. ఒట్టేసినప్పుడు ఒక ఆలోచన ఏంటంటే నమ్మకం, మారుతాడేమో, మంచిగా అవుతాడేమో అనే ఆలోచన వస్తుంది. తర్వాత మళ్ళీ తాగొచ్చింది అనుకోండి, ఏమైంది, ఈ మనిషి అబద్ధికుడు, ఏమంట, నా భర్త అబద్ధం చెప్తున్నాడు అంటే తాగనంటున్నాడు, తాగొస్తున్నాడు, తాగనంటున్నాడు, తాగొస్తున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి అబద్ధాలు చెప్పకూడదు. దేవుడు ఏమంటున్నాడు అంటే అవునంటే అవును, కాదంటే కాదని చెప్పాలంట. దానికి మించి మరో మాట నీ నోట్ల నుంచి రాకూడదు అంటున్నాడు. చూడండి నా ప్రియ సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాని, భూమి తోడని గాని, మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలెను. అవునంటే అవును, కాదంటే కాదు. చూడండి ఈ యొక్క ఏదైతే మనము నిజంగా ఒకటి చెప్తున్నామంటే అది చెయ్యాలి, ఒకటి చెప్తున్నామంటే అది చెయ్యాలి. చెయ్యలేకపోతే చెప్పకూడదు, చేయలేకపోతే చెప్పకూడదు, మౌనంగా ఉండాలి. మారాలని మనసు వచ్చినప్పుడు ఖచ్చితంగా మారాలి. హల్లెలూయా. ఏది ఏమైనా కూడా ఏది అవునంటే అవుననాలి, కాదంటే కాదనాలి. ఒకవేళ ఆ విధంగా కాకుండా అబద్ధాలు చెప్తూ మోసాలు చేస్తూ ఇలాగ కుటుంబాన్ని మోసం చేస్తూ, సంఘాన్ని మోసం చేస్తూ, సేవకుని దగ్గర నటన చేస్తూ, సేవకుని దగ్గర కూడా నేను చాలా మందిని అడిగాను, ఏమనంటే అయ్యా ఈరోజు ఆదివారం చర్చికి రండి అంటే వస్తా సార్ చూస్తే చెల్లెలో లేడాయన. ఇంకొక ఆమెను అడిగిన, అమ్మా ఈరోజు ఆదివారం, ఆ ఇంటికి పోయి ప్రార్థన చేసి మరి చెప్పిన ఆమెకు ఏమనంటే అమ్మా ఈరోజు ఆదివారం చర్చికి రండి, అందరూ రాలేదు. ఏం చెప్పినట్టు వాళ్ళు? అబద్ధం చెప్పినారు, ఆజ్ఞను అతిక్రమించినారు కదా. ఏం ఆజ్ఞ? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జాగ్రత్త కదా, జ్ఞాపకం ఉంచుకొనుము. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము అనే మాట కూడా, ఆ ఆజ్ఞను కూడా మర్చిపోయాం. ఇలా చాలా మంది అబద్ధాలతో కాలం గడుపుతూ ఉన్నారు. వాక్యము సెలవిస్తుంది, ఏమి సెలవిస్తుంది చూడండి. మా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం, మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక ఏమంట, మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే చెప్పవలెను. ఏం చెప్పాలంట? సత్యమే చెప్పాలి. రాలేకపోతే రాలేను పాస్టర్ గారు అని చెప్పొచ్చు, పర్వాలేదు. కానీ వస్తానని, ఎక్కడికి వస్తానని నువ్వు అబద్ధం ఆడుతున్నావు? నేను పెళ్ళికి పిలవలేదు, పేరంటానికి పిలవట్లేదు, దేవుని మందిరానికి, దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని క్రమపరచుకోవడానికి, నీ జీవితాన్ని చక్కపరచుకోవడానికి, నీ జీవితాన్ని సరిచేసుకోవడానికి, నీ జీవితాన్ని దిద్దుకోవడానికి నీవు వాక్యపు వెలుగులో ముందుకు నడవడానికి నేను దేవుని సన్నిధికి పిలుస్తా ఉన్నాను. కానీ నువ్వేం చేస్తున్నావు? అబద్ధాలతో కాలం గడుపుతా ఉన్నావు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగూ అబద్ధాలు చెప్పిన వారు ఎంతోమంది. వాక్యం అంటుంది నువ్వు ఒట్టు పెట్టవద్దు, కానీ తీర్పు పాలు కాకుండా ఉండడానికి అవునంటే అవును, కాదంటే కాదు. ఇదే ఉండాలి దేవుని బిడ్డలుగా. అవునంటే అవును, కాదంటే కాదు. చేస్తానంటే చెయ్యాలి, లేదంటే ఒక్కుండాలి. దానికి మించి మరొకటి మాట్లాడితే మనం తీర్పులోకి వస్తాం.
ఏమంటాడు అక్కడ? మీరు తీర్పు పాలు కదా, మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలెను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్నా మనం నిజంగా ఈ దినాల్లో ఎంతమంది మా విధంగా ఉంటున్నాం? ఎంతమంది మా విధంగా ఉంటున్నాం? తొందరపడి మాట్లాడకూడదు, తొందరపడి మాట్లాడకూడదు. పాస్టర్ గారు అడిగినప్పుడు ఆలోచించి చెప్పాలి, ఆలోచించి చెప్పాలి. సేవకుడు అడిగినప్పుడు నువ్వు సేవకునితో చెప్తున్నావు అంటే దేవునితో చెప్పినట్టే. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిజంగా ఆ మనసు ఇచ్చి పలానింటికి వెళ్ళి ప్రార్థన చేసి వారిని చర్చికి రమ్మని చెప్పి ఆ ఆలోచన ఇచ్చి పంపించేది ఎవరు? నన్ను దేవుడే. ఆ మంచి ఆలోచన ఇచ్చేది దేవుడు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని ఆలోచనను మనం ధిక్కరించకూడదు, దేవుని ఆలోచనకు మనం తిరుగుబాటు చేయకూడదు. ఈ దినాల్లో తిరుగుబాటు చేసి చాలామంది మరి అనేక రోగాల పాలు, వ్యాధుల పాలు అయిపోతున్నారు. కష్టాలకు, నష్టాలకు, శిక్షలకు గురవుతూ ఉన్నారు. కారణం ఏంటంటే వారు అబద్ధం ఆడుతూ ఉన్నారు, సత్యము చెప్పటట్లేదు, దేవుని సమయాన్ని దొంగిలిస్తున్నారు, ఆజ్ఞలను అతిక్రమిస్తున్నారు, దేవుని వాక్యానికి లోబడట్లేదు. చూడండి వాక్య భాగంలో ఇదే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో వాక్య భాగం అంటుంది చూడండి, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. కోపించుటకు, మాట్లాడుటకు నిదానించాలి, ఆలోచించి చెప్పాలి, ఆలోచించి చెప్పాలి. లేదంటే మౌనంగా ఉండడం మంచిది. నువ్వు చెప్పి చేయకపోవడము పొరపాటు. నువ్వు వస్తానన్నది దేవుని మందిరానికి కదా, దేవుని యొక్క మందిరమునకు వస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది ఏమంటే, నీవు నీ దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకోట. మన ప్రవర్తన దిద్దుకొని దేవుని సన్నిధికి రావాలి. ఆశగా దేవుని సన్నిధిలో అడుగు పెట్టకూడదు. దేవుని సన్నిధిలో దేవుడు ఉన్నాడు, ఉన్నవాడు ఎవరంటే పరిశుద్ధుడు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనం అబద్ధమాడుట మానాలి, సత్యమే చెప్పాలి ప్రతి ఒక్కరితో. మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. హల్లెలూయా. సత్యమే మాట్లాడాలి, అబద్ధము ఆడకూడదు. అవునంటే అవును, కాదంటే కాదని మాట్లాడాలి. సో ఆ విధంగా ఉండాలి. ఇంకా రెండో భాగం చూద్దాం, కింది భాగము. చూడండి, నిజంగా ఈ దినాల్లో శ్రమ వస్తే, బాధ వస్తే, వ్యాధి వస్తే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. పైసలు ఉండవని మనము హాస్పిటల్కి వెంటనే వెళ్ళకూడదు. కడుపు నొప్పి వచ్చినా, తలనొప్పి వచ్చినా, గొంతు నొప్పి వచ్చినా, ఏ నొప్పి వచ్చినా ఫస్ట్ వాక్యం ఏమంటుందంటే, ఏదైనా కూడా, ఏ శ్రమ అయినా, ఏ శోధనైనా, ఏ కష్టమైనా మనం మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే, శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయాలంటది వాక్యం. ఏమంటే ఇక్కడ, మీలో ఎవరికైనానో శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలను. ఏం చేయాలంట? ప్రార్థన చేయవాలండి. చూడండి, దావీదు భక్తుడు ప్రార్థన చేశాడు. 120వ కీర్తన 1వ వచనం చూడండి ఆ మాట. 120వ కీర్తన 1వ వచనం. చూడండి, తనకు శ్రమ వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంట? దేవునికి మొరపెట్టాడు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. దేవుడు ఉత్తరం ఇస్తాడు, దేవుడు పలుకుతాడు, దేవుడు వింటాడు, దేవుడు జవాబిస్తాడు, దేవుడు మాట్లాడతాడు. నువ్వు ప్రార్థన మర్చిపోకూడదు, ప్రార్థన చేయడము మర్చిపోకూడదు. వాక్యం అంటుంది, నీకు శ్రమ వచ్చిందా ప్రార్థన చెయ్యి. ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రా.
మోకరించు, ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి, దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. చూడండి ప్రీతి బిడ్డలారా, ఇంకా 107వ కీర్తన 28వ వచనం చూడండి. 107వ కీర్తన 28వ వచనం. శ్రమ తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. చూడండి ప్రియమైన బిడ్డలారా, విడిపిస్తాడు దేవుడు. నువ్వు ప్రార్థించాలి. శ్రమ వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఏది వచ్చినా కూడా మనం చేయాల్సింది ప్రార్థన. హల్లెలూయా. మనం మర్చిపోకూడదు. మనము ప్రార్థన చేయటం మర్చిపోకూడదు. ప్రార్థన ఏమిటంట? మన ఆయుధం. ప్రార్థనే మన ఆయుధం, ప్రభుని తములే శరణ్యముల్. ప్రార్థనే మన ఆయుధం, ప్రభుని పాదములే శరణ్యముల్. అంతులేని లోకములో వింత వింత శోధనలు, ప్రార్థించు విశ్వాసి, ప్రార్థనలో పోరాడు. ప్రార్థనే మన ఆయుధం, ప్రభుని పాదములే శరణ్యముల్. కదా, మనం ప్రార్థించాలి, జవాబు పొందుకోవాలి. 34వ కీర్తన 6వ వచనం చదవండి. 34వ కీర్తన 6వ వచనం. చూడండి, దీన మనసుతో దేవునికి మొరపెడితే కదా, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. చూడండి, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను కదా, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. ఇంకా 17వ వచనం చదవండి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. చూడండి, జవాబు, ప్రార్థనకు జవాబు, ప్రార్థనకు ప్రతిఫలం. ప్రార్థనకు జరుగుతుంది రక్షణ వస్తుంది, విడుదల జరుగుతుంది. ప్రార్థన విడుదల జరుగుతుంది. నీవు నమ్మాలి, నమ్మితేనే దేవుడు కార్యము జరిగిస్తాడు. ప్రార్థించాలి, ప్రభు కార్యం జరిగిస్తాడు. అది నువ్వు నమ్మాలి. జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన బిడ్డలారా, నిజంగా శ్రమ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ప్రతిఫలం పొందుకోవాలి. ఇక కింది భాగంలో మనం చూస్తే, సంతోషం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? కీర్తనలు పాడాలి, దేవుని ఆరాధించాలి. శ్రమ సంభవించినప్పుడు మనం ఏం చేయాలి? పాటలు పాడి దేవుని గణపరచాలి. శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. ఇంకా సంతోషం వచ్చినప్పుడు ఏం చేయాలి? పాటలు పాడుతూ దేవుని ఘనపరచాలి. హల్లెలూయా. నిజంగా సంతోషంలో దేవుని ఎప్పుడైనా ఆరాధిస్తున్నామా? దేవుడు మనకు సంతోషం ఇస్తాడు కదా. ఇప్పుడు ప్రార్థనకు ప్రతిఫలం వచ్చిందంటే సంతోషం వచ్చినట్టే కదా. మరి సంతోషం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దేవుని ఘనపరచాలి. నిజంగా దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మనం పాట పాడతాం. ఏమని? రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మనసారా ఆరాధిస్తూ, నిజంగా అట్లా ఆరాధిస్తావా? మనసారా ఆరాధించాలి. ఎందుకంటే నీకు చేసిన కార్యం గొప్పది. ఒక సూది లేకుండా, ఒక మందు లేకుండా, ఒక బాటిల్ ఎక్కించకుండా ప్రార్థించినప్పుడు దేవుడు ప్రతిఫలం ఇస్తున్నప్పుడు దేవుడు నీ ఎందుకు మనం మనసారా ఆరాధించకూడదు కదా? ఖచ్చితంగా మనసారా దేవుని ఆరాధించాలి. మనసారా ఆరాధించాలి, మర్చిపోకూడదు కదా. శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి, సంతోషం వచ్చినప్పుడేమో దేవుని ఘనపరచాలి. ఇంకా చూడండి కింది భాగంలో, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను,
సంఘ పెద్దలు ఏం చేయాలంట? సంఘ పెద్దలు ఏం చేయాలంట? వారు ప్రభు నామమున నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుందంట. హల్లెలూయా. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని ఏం చేస్తుందంట? స్వస్థపరుస్తుంది. సో ప్రార్థన చేసేటప్పుడు కూడా మనం ఎలా చేయాలంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మన దేవుడు ఎవరంటే విశ్వాసమునకు కర్త కదా, విశ్వాసమునకు కర్త కదా. విశ్వాసంతో మనము ప్రార్థన చేయాలి. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఇంకొక మాట కూడా సెలవిస్తున్నాడు. ఏమంటే మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకొకరు ప్రార్థన చేయమంటాడు. చూడండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి కదా. ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని మనం ప్రార్థన చేయాలి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. ఇది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. హల్లెలూయా. ఇది ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. ఒకరికొకరు. ఇంకోటి పాపములు కూడా చూడండి, మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి. ఇది మనకి ఇష్టం అనిపిస్తుందా? ఇలా చెబితే భయపడతారు. అమ్మో నా రహస్యం అంతా తెలిసిపోతుంది. ఇది చేయగలమా? కానీ వాక్యం చెప్తుంది మరి చేయమని. వాక్యం చెప్తే మనం ఏం చేయాలి? చెయ్యాలి. చేస్తేనే సంతోషం. హల్లెలూయా. చేస్తేనే సంతోషం. చేయకపోతే ఏమవుతుంది? చెప్పాలి. ఏమవుతుంది చేయకపోతే? నరకం అవుతుంది. నరకం పాలవుతాం. పాపాలు ఒప్పుకుంటేనే కదా. వాక్యం ఏమంటుంది? తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెడితే కనికరము పొందుతాడు. ఒప్పుకుంటేనే కనికరం పొందుతావు. ఒప్పుకోకపోతే ఉగ్రత పాలవుతావు. ఏమవుతారు? ఉగ్రతకు గురవుతారు. దేవుని దృష్టికి పాపం చేసి అరణ్యంలో రాలిపోయిన వారెందరో. పాపం చేసిన వారంతా కూడా పతనమైపోతారని మనం గుర్తించాలి. ఒకని పాపములు ఒకరితో ఒప్పుకొని విడిచిపెట్టి ఇంకా పరిశుద్ధంగా బ్రతకడానికి మనము సిద్ధపడాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఏదైతే చెయ్యమంటుందో దాన్ని మనం ఖచ్చితంగా చెయ్యాలి. హల్లెలూయా. చేస్తేనే మనము కదా దీవించబడతాం, విడుదల పొందుకుంటాం, పాప బంధకాల నుంచి విడిపించబడతాం, పరిశుద్ధత పొందుకుంటాం, ప్రభుతో కలిసి జీవించడానికి అవకాశం దొరుకుతుంది. పాపాలు ఒప్పుకుంటే క్షమించబడతాం కదా. ఆ పాప బంధకాల నుంచి విడిపించబడతాం, ప్రభుతో సహవాసం మనకు వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ప్రార్థన చెయ్యాలి. డబ్బులు ఉన్నాయి కదా అని ఎప్పుడే వెంటనే హాస్పిటల్కి వెళ్ళకూడదు. దేవుని దగ్గర అడగాలి. దేవుడు అంటున్నాడు కదా, నీవు నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తా అంటాడు. ఉత్తరం ఇస్తాడు కదా దేవుడు. నీకు నమ్మకం లేదా? విశ్వాసం లేదా? ఎందుకు నువ్వు పరిగెడుతున్నావు హాస్పిటల్కి? జ్ఞాపకం చేసుకుందాం. వెళ్ళాలి, కానీ అన్ని సమయాల్లో కాదు. అన్ని సమయాల్లో కాదు. ప్రభు దగ్గర ప్రార్థన చెయ్యి, వాక్యం చెప్పినట్టు చెయ్యి, దేవుడి కార్యం మొదలు పెడతాడు. దేవుని మాటను వినాలి. దేవుని మాటను వింటే దీవించబడతాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, నిజంగా ప్రార్థన చేసేవారు కూడా
ఎలా ప్రార్థన చేయాలంట? ఆసక్తితో ప్రార్థన చేయమని చెప్పి ఒక భక్తుని దేవుడు మనకు చూపిస్తా ఉన్నాడు. ఇంకా కింది భాగంలో మనం చూద్దాము. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చను, భూమి తన ఫలమిచ్చను. చూడండి, ఏలియా మనలాంటి స్వభావం గల మనుషుడే, కానీ అతని ప్రార్థన ఆసక్తితో ప్రార్థన చేశాడంట. 3.5 సంవత్సరములు వర్షం రాకూడదని ప్రార్థన చేస్తే వర్షం రాలేదు. మళ్ళీ తిరిగి ఆయన ప్రార్థన చేస్తే మళ్ళీ వర్షం మరలా వచ్చేసింది. అంటే ఒక మనిషి ప్రార్థన ప్రకృతిని ఆపగలుగుతుంది, నిజంగా వర్షాన్ని ఆపగలుగుతుంది. నిజంగా యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్రులు ఆగిపోయాయి. ఏమాగిపోయాయి? సూర్యచంద్రులు ఆగిపోయాయి. ప్రార్థనలో కదా దేవుని ప్రభావం కుమ్మరించబడుతుంది, దేవుని శక్తి విడుదలవుతుంది, దేవుని మహిమ కమ్ముకుంటుంది, దేవుని కార్యం విడుదలవుతుంది. హల్లెలూయా! దేవుని ప్రభావం విడుదలవుతుంది. దేవుని యొక్క శక్తివంతమైన ప్రభావమే అక్కడ కార్యం జరిగిస్తుంది. దేని కొరకైతే నువ్వు ప్రార్థన చేసావో ఆ ప్రార్థనకు దేవుని శక్తివంతమైన ఆ ప్రభావం మనకు జవాబును తీసుకొస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియమిత్రులారా, ఈ మాటలు వింటున్న మనము మరి శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సంతోషం వచ్చినప్పుడు దేవుని ఆరాధించాలి. రోగంతో ఉన్న వారికి సంఘ పెద్దలు వచ్చి ప్రార్థన చేయాలి. ఎవరు చేయాలంట? సంఘ పెద్దలు. మీరు ఈ విధంగా ఈ వాక్యాన్ని మీరు గ్రహించాలి. సంఘ పెద్దలు ఎవరెవరు ఉన్నారో, స్త్రీల సంఘ పెద్దలు కానీ పురుషుల సంఘ పెద్దలు కానీ మీరు ప్రార్థన చేయాలి రోగుల కొరకు. హల్లెలూయా! రోగుల కొరకు మీరు ఏం చేయాలి? ప్రార్థనలు చేయాలి. తర్వాత ఇంకా కింది భాగంలో ఏమంట? ఒకరితో ఒకరు పాపాలు ఒప్పుకోవాలి. ఇంకా స్వస్థత పొందడానికి ఒకరికొకరు ప్రార్థన చేయాలి. తర్వాత ప్రార్థన కూడా ఏలియాలాగా ఆసక్తితో ప్రార్థన చేయాలి. హల్లెలూయా! మొట్టమొదటిగా దేవుడు ఏమన్నాడు? అవునంటే అవును. మీ మాట ఎలా ఉండాలంట? అవునంటే అవును, కాదంటే కాదు. ఆ విధంగా మనము దేవుని యొక్క వాక్య ప్రకారంగా ముందుకు కొనసాగుతూ దేవుని కృపలో వర్ధిల్లాలని దేవుడు అటు కృప మనందరికి దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీతి సూర్యుడా, నిర్మల హృదయుడా, ప్రధాన కాపరి, విన్న వాక్యాన్ని మా హృదయాల్లో నింపండి. వాక్యానుసారంగా మమ్మను బలపరచమని, వాక్యానుసారంగా లేవనెత్తమని, వాక్యానుసారంగా ముందుకు నడిపించి నీ చిత్తాన్ని జరిగించి నీవే మహిమ పొందమని, మీకే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావంలో ఆరోపిస్తూ యేసయ్య సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. మంచిది. మరి ఈ సమయంలో అందరు లేచి నిలబడదాం. స్త్రీల సంఘ పెద్దలు ముందుకొచ్చి మరి పాట పాడుతుండగా